హాయ్ అండి. నాది కీర్తి అప్డేట్స్ అండి. సింపుల్‌గా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చెప్పేస్తాను. అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. ధీరజ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి అడుగుతుంది, "అరే ధీరజ్, నువ్వు ప్రేమని ఎలా మ్యారేజ్ చేసుకున్నావురా? వాళ్ళకి మనకు అసలు పడనే పడదు కదా! అంత శత్రుత్వం ఉన్నప్పుడు ఆ ఇంట్లోకెళ్ళి అమ్మాయిని నువ్వు ఎలా తీసుకొచ్చుకున్నావు? నాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమైనా క్లారిటీ ఇవ్వురా" అని అడుగుతుంది. ఇందులో వచ్చేసి నర్మద వస్తుంది. "ఏంది వదిన నువ్వు ఇన్ని క్వెషన్లు వేస్తున్నావు పెళ్ళైన దగ్గర నుంచెల్లి? ఏం జరిగిందో చెప్పిల్లు కదా! వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కావున వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. దానికి ఎందుకు ఇన్ని క్వెషన్లు" అని చెప్పి మాట్లాడుతుంది నర్మద వచ్చేసి. ధీరజ్ అయితే ఏం మాట్లాడాడు, ఎవరెన్ని క్వెషన్లు వేసినా కూడా. ఇక తర్వాత వచ్చేసి ఏం జరుగుతుంది అని అంటే, ప్రేమ అయితే పడుకుంటుందండి లోపట. ఈలోపు ప్రేమ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటే, ధీరజ్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే వేదవతి బిల్డింగ్ పైనుంచి చూసి తనతోటి అయితే అంటుందండి, "నా మేనకోడల్ని అయితే మీ ఇంట్లోకి తీసుకెళ్ళారు, కానీ నేను ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు, ఏం చేయాలో తెలుసు. మీరు ఎన్ని కుట్రలు చేసి దాన్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా కూడా దాన్ని రప్పించే బాధ్యత నాది" అని చెప్పి తనైతే చెప్తుందండి. దీనికి ధీరజ్ వాళ్ళ అమ్మ అయితే చాలా చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపు వచ్చేసి వేదవతి వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళ నానమ్మ అంటుంది, "టీ తీసుకొనిరా ఎవరైనా, నిన్నటి నుంచి ఎవరు ఏం తినట్లేదు" అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి కాఫీ తాగండి, టీ తాగండి అని అడుగుతుంది. అందుకు ఎవరు కూడా ఒప్పుకోరండి. ఈలోపు తను వాళ్ళ నానమ్మ అంటుంది, "మీరు ఇలానే చేస్తే ఎలా, ఎప్పటికైనా ప్రేమ వాళ్ళ ఇంట్లోకే వెళ్ళాల్సింది" అని అంటే, ప్రేమ వాళ్ళ అమ్మ వచ్చేసి అంటుంది, "నా కూతురు మార్నింగ్ లేవగానే కాఫీ అడుగుతుంది, తను ఏది కావాలనుకుంటే అది తింటుంది, తనకేం పని రాదు, ఎలా చూసుకుంటారో ఏమో" అని బాధతోనైతే చెప్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ నానమ్మ వచ్చేసి అంటుంది, "అక్కడ ఉన్నది ఎవరో కాదు, వాళ్ళ మేనత్త. ఎంత బాగా చూసుకుంటుంది అనేది తెలుసు ప్రేమని, మీరెవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి" అని చెప్పి వాళ్ళ నానమ్మ అయితే అంటుంది. ఈ మాటతో వచ్చేసి విశ్వకైతే ప్రేమ వాళ్ళ అన్నయ్య చాలా చాలా సీరియస్ అవుతాడు. ఎక్కడి నుంచి కలుస్తారు, ఎవరు కలుస్తారు, వాళ్ళకి మనకి శత్రుత్వం ఎంతలా ఉందో తెలుసు కదా, నేను ఎప్పటికీ వాళ్ళని మనల్ని కలవనీయ అని చెప్పి కోపంగా అయితే ధీరజ్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి అందరి మధ్యలో గొడవ చేస్తాడు. ధీరజ్ కాలర్ పట్టేసుకొని, "అరే నువ్వు ఎట్లా చేసుకున్నావురా, నా చెల్లెకి నువ్వు అంటే ఇష్టమే లేదు, అసలు అది నిన్ను ఎట్లా చేసుకుంది, దాన్ని మీరు ఎంతలా ట్రాప్ చేశారో నాకు అర్థమవుతుంది, మీ సంగతి చూసుకుంటా నేను" అని చెప్పి విశ్వకైతే చాలా చాలా గొడవ చేసి వెళ్ళిపోతాడండి. ఈలోపు ప్రేమ అయితే ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. ప్రేమ హాయిగా పడుకుంటుంది. ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, "వస్తే ఈ లోపట అక్కడ మీ అన్న ఇంతలా గొడవ చేస్తే నాకు ఇంత కూడా వినిపించలేదు అనే లోపట, ఏమొద్దు నిద్రపోతున్నవే" అని చెప్పి ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. తను ఆ బాధ భరించలేక గట్టిగా చప్పట్లు కొడతాడు. దాంతో వచ్చేసి ప్రేమ లేస్తుంది. "ఏం జరిగింది" అని చెప్పి లేచి కాఫీ అని చెప్పి అడుగుతుంది. దానికి ధీరజ్ అయితే షాక్గా చూస్తాడు. ప్రేమ వచ్చేసి అంటది, "అరే ధీరజ్, నువ్వేందిరా ఇక్కడున్నావు" అని చెప్పి. దానికి ధీరజ్ అయితే షాక్ అవుతాడు. "నువ్వెక్కడున్నావో చూసుకో అమ్మా, నువ్వు మా ఇంట్లో ఉన్నావు, మీ ఇంట్లో కాదు, మర్చిపోయినావా, ఒకసారి గుర్తు చేసుకో గతం అంతా" అని చెప్పి అంటే, ప్రేమ మొత్తం జరిగిందంతా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని తాళిని తీసి చూసుకుంటుంది. ఆ తాళిని చూసి, "ఛీ నా అమ్మ జీవితం" అని చెప్పి మళ్ళీ అంటది. దాంతో ధీరజ్ వచ్చేసి, "వస్తే నీ వల్ల ఇప్పుడే ఇన్ని మాటలు పడ్డాను నేను, మీ అన్న ఆ తొక్కలగాడు వచ్చి నన్ను నా ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు వాయించిపోయిండే, నీకు ఇంత కూడా వినిపించలేదా" అని చెప్పి ప్రేమతోనైతే గొడవ పడుతూ ఉంటాడు. దానికి ప్రేమ అయితే, "అవన్నీ వదిలేసి ఇప్పుడు అంతా కాదు కానీ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి ఇయ్యు" అని చెప్పి ధీరజ్ని అడుగుతుంది. దానికైతే తను ఒప్పుకోడు. "నా మైండ్ తినవే స్ట్రా వేసుకొని, ఎందుకు ఇదంతా, నీకు టీ కూడా పెట్టుకోవడం రాదా, కాఫీ కూడా పెట్టుకోవడం రాదా" అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. దానికి ప్రేమ వచ్చేసి, నాకు ఏది పెట్టుకోవడం రాదు, నాకు ఏది చేయడం రాదు, నువ్వు తీసుకొస్తావా తీసుకురావా అని గట్టిగా అరిచేస్తుంది. దీనికి నర్మద వచ్చేస్తుంది లోపలికి. "ఏమైంది" అని చెప్పి, "నాకు కాఫీ కావాలి, ధీరజ్ అయితే ఇస్తలేడు" అని చెప్పంటే, నర్మద వచ్చేసి ధీరజ్ని తీసుకెళ్ళి కాఫీ పెట్టించేసి ధీరజ్ తోటి పంపించేస్తుంది. దానికి ప్రేమ తాగేసి, "ఏంది ఇది, గ్లాస్ ఇచ్చారు, కప్పు లేదా" అని చెప్పి ధీరజ్ని అడుగుతుందండి. దానికి ధీరజ్ అయితే పెద్ద కుండలో పోసుకొని కాఫీ తీసుకొచ్చి నీ ముఖాన కొడితేనే
కాఫీ తాగి వస్తా అన్నావు కదా, తాగి ఇప్పుడు కాఫీ, తర్వాత సావే అని చెప్పి ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు ధీరజ్ వాళ్ళ అమ్మ వచ్చేసి నాన్న ఎక్కడ వెళ్ళిండు, కనిపిస్తలేడు మార్నింగ్ నుంచి అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటుంది. నర్మదని కూడా అడుగుతుంది, మామయ్యని చూసావా అని చెప్పి. తనైతే నేను చూడలేదు అని అంటుంది. తనైతే అంతా ఎతకడానికి వెళ్తుంది. అందరు ఎతుకుతూ ఉంటారండి, ఎక్కడ కూడా కనిపించడు. ఈలోపు నర్మద అంటది, అత్తయ్య ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చేయండి అంటే, అయ్యో నేను ఈ టెన్షన్లో ఫోన్ విషయం మర్చిపోయినా అని ఫోన్ చేస్తారు. ఫోన్ అయితే కలవదండి. ఈలోపు తను ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. అందరూ ఊరికొస్తారు. నాన్న కనిపిస్తలేడు, ఏడికి పోయిండు అని చెప్పి.